మహిళల భద్రతకు గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను అగౌరవపరిచిన, సామాజిక మాధ్యమాల్లో వేధించిన ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీ అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా డ్వాక్రా సంఘాల్లోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మహిళల భద్రతకు గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలను అగౌరవపరిచినా, సామాజిక మాధ్యమాల్లో వేధించినా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. హెల్తీ వెల్దీ హ్యాపీ సొసైటీ అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. సాధికారత దిశగా డ్వాక్రా సంఘాలను నడపాలని భావిస్తున్నామన్న చంద్రబాబు 4,217 కోట్ల స్త్రీనిధి రుణాలు మంజూరు చేశామని వివరించారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చే ఏడాది 65,000 కోట్ల రూపాయల మేర రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. మహిళల స్వావలంబన సాధికారత కోసం నిన్న, నేడు, రేపు, ఎప్పుడు టీడీపీ పనిచేస్తుందన్నారు. జెండర్ ఈక్వాలిటీతో ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం రావాల్సిందే అని తెలిపారు. ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో వివక్ష చూపిస్తూనే ఉన్నామని చెప్పారు. మహిళలకు సాధికారత టీడీపీతోనే ప్రారంభమైంది. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అని 2005 చట్టం చేశారని, తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి శాసనసభలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డ్వాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు గాని సబ్సిడీస్ గాని ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డ్వాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్ లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళలు చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ in an e-business video lesson. World Records Union, the largest e-commerce initiative by a state government to promote women's self-help group products. Rondo award. The largest event by a state government for the promotion of women-led products. Modo award. The largest pre-booking campaign for an e-commerce platform supporting women entrepreneurs. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డ్వాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక చరిత్ర. రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. తమ ప్రభుత్వం అందించిన అదనపు సహాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 మరియు పీవీటీజీలకు ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రానికి మొత్తం 18.04 లక్షల గృహాలు మంజూరైతే గత ప్రభుత్వం కేవలం 5.87 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేసి 12.2 లక్షల గృహ నిర్మాణాలను అసంపూర్తిగా విడిచిపెట్టేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా 2014-19 మధ్య కాలంలో
తమ ప్రభుత్వం ఎస్సీ గృహ నిర్మాణ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సాయం అందించిందని, కానీ గత ప్రభుత్వం ఈ అదనపు సాయాన్ని రద్దు చేయటమే కాక యూనిట్ విలువలను 1.8 లక్షలకు తగ్గించిందని అన్నారు. ఈ మొత్తంలో కేవలం 30,000 రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం అందచేయటం జరిగిందని తెలిపారు. గృహ నిర్మాణానికి కేటాయించిన నిధులను కూడా గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో వేరే పథకాలకు మళ్లించడంతో రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అందించిన అదనపు సాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 మరియు పీవీటీజీలకు అదనపు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి 1.25 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను మార్చి 2026లోగా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు వీటిలో 5 లక్షల గృహాలను ఈ ఏడాది జూన్లోపు పూర్తి చేయనున్నామని, మిగిలిన గృహాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ కానివ్వండి, మరి ఆర్థిక మంత్రి గారి ఉపన్యాసాలు కానివ్వండి, ఇన్ని సమస్యలున్నా కూడా గృహ నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీజీటీవీస్కి అదనంగా 3,219 కోట్లు అదనపు భారాన్ని మోయటానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పేసి సందర్భంగా గర్వంగా నేను తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి ఈ గృహ నిర్మాణాన్ని మరి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి PMAY 1O 2024 డిసెంబర్కి ఈ పథకం పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అనేక ఈ గృహ నిర్మాణంలో అనేక అవకతవకలు కానివ్వండి, లేకపోతే విధాన లోపం కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ కానివ్వండి, అనేక కారణాలతో మిగిలిపోయినాయి. చాలామంది లబ్ధిదారులు నష్టపోతారు, సగంలో కట్టుకున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చే స్కీమ్లో పాత వాళ్ళకి ఇవ్వననే ఒక నిబంధన పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. దాదాపు 10-12 లక్షల మంది ఇబ్బంది పడతారు. దయచేసి దీన్ని పొడిగించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈ PMAY 1O ఏదైతే ఉందో మార్చి 2026 వరకు పొడిగించడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విజయకేతనంగా నామకరణం చేస్తున్నట్లు పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడిగా సాధించిన 100% స్ట్రైక్ రేటు ఉత్సవమే ఆవిర్భావ సభ అని ప్రవేశ ద్వారాలకు 3 మహనీయుల పేర్లు పెట్టామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయాన్ని సాధించిన జనసేన పార్టీ గెలుపును పురస్కరించుకుని ఆవిర్భావ దినోత్సవాన్ని జయకేతనం సభగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పార్టీ PSC చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ ప్రత్యేక సభకు జయకేతనం అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడ వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను నాదెండ్ల వివరించారు. ఈ సందర్భంగా జయకేతనం సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ప్రారంభమైన రోజు నుంచే దేశానికి సేవ చేసిన మహనీయులను గౌరవించే విధంగా అన్ని కార్యక్రమాలను రూపొందించిందని తెలిపారు. ఎంతో మంది జన సైనికులు, వీర మహిళలు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగా 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించామని, ఇది ప్రజాబలం, ప్రజా ఆశీస్సుల వల్ల సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని జరుపుకునే జయకేతనం సభ జనసేన పార్టీ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని తెలిపారు. సభా ప్రాంగణంలో 3 ప్రధాన ప్రవేశ ద్వారాలను ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించిన 3 మహనీయుల పేర్లతో ఏర్పాటు చేసినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. మొదటి ద్వారానికి ఎన్నో విద్యా సంస్థలకు స్థలాలు, నిధులు అందించి ప్రజలకు అక్షర జ్యోతిని వెలిగించిన పిఠాపురం రాజు రాజా సూర్యారావు బహదూర్ పేరు పెట్టినట్లు తెలిపారు. రెండో ద్వారానికి తన సంపాదన అంతటినీ ధార్మిక సేవ, విద్యా సంస్థలకు విరాళంగా అందించిన మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టినట్లు వెల్లడించారు. జయకేతనం సభ ద్వారా జనసేన పార్టీ తన గత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా భవిష్యత్తు కార్యాచరణపై ప్రజలకు స్పష్టతనిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది కేవలం ఒక విజయోత్సవ సభ మాత్రమే కాకుండా రాబోయే
రాబోయే రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆశయాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సభ ప్రేరణగా మారుతుందని చెప్పారు. ఈ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జనసేన నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దానికి ఒక అద్భుతమైన నామకరణ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. జయకేతనం అనే నామకరణం జరిగింది. ఈ సభ జయకేతనం ద్వారా విజయం సాధించిన ఈ సందర్భాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా, ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా, పిఠాపురంలో ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ గౌరవించుకునే సందర్భం మార్చి 14వ తారీఖున ఉంది. నిన్న చెప్పాను, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారతదేశంలో ఈ రోజు వరకు కనివిని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు కూడా మేము చేయబోతున్నాం. అన్ని విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ఇన్ని సంవత్సరాలు పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి సభ ద్వారా జయకేతనం అనే సభ ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు కృషితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్ర నిధులు విడుదల చేసిన పోలవరం రియంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు కృషితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నేటికి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2 విడతలుగా 5,052 కోట్ల నిధులు అడ్వాన్స్గా తీసుకువచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీఎంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ CWC పోలవరం ప్రాజెక్టు అథారిటీలను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్కు అనుమతులు తీసుకున్నామని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం 2 కట్టలను ఉపయోగిస్తూ 136 మీటర్ల పొడవును 6,700 చదరపు మీటర్లు నేటికి పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి డీ వాల్ నిర్మాణానికి 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల బాధలకు ఉపశమనం కలిగిస్తూ కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ, రైల్వే జోన్ సాధించుకోవడం కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ యొక్క 7-8 మాసాల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా, అదేవిధంగా 2వ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా 2 మరి దఫాలుగా వచ్చాయని అంటే, ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. తమకు కూడా ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్న నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ద్వారా అదనపు సహాయం పొందడం ఇప్పుడు చాలా సరళతరం చేసిందని ఎన్టీఆర్ జిల్లా ఆర్డీఓ చైతన్య తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ 1,80,000కు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 09 విడుదల చేసిందని, ఈ అదనపు లబ్ధితో పేదల సొంత ఇంటి కల సాకారం కానుందని తెలిపారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ చైతన్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ఖర్చుల భారంతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడం ద్వారా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ ₹1,80,000 వరకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం GORT నెంబర్ 09 విడుదల చేసిందని, ఈ అదనపు లబ్ధితో పేదల సొంత ఇంటి కల సాకారం కానుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా ఈ నెల 15 నుంచి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా పేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వివరించారు. లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని సొంత ఇంటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీటీజీ పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలకు ₹1,00,000 అదనపు సాయం అందుతుందని వివరించారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా 1.8 లక్షల యూనిట్ విలువకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకుని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని తెలిపారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో షెడ్యూల్డ్ కులముల విభాగంలో ఇప్పటికే 1,745 గృహములు, షెడ్యూల్ తెగల విభాగంలో 275 గృహాలు, వెనుకబడిన తరగతుల విభాగంలో 2,614 గృహాలు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినట్లు వివరించారు. అందరికీ సొంత ఇంటి కళ చేకూరాలనే దాంట్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జరుగుతున్న గృహ నిర్మాణాలన్నిటికీ కూడా యూనిట్ విలువ అనేది ఒక ఇంటికి 1,80,000గా నిర్ణయించడం జరిగినది. సో ఈ కళ సాకారం జరగాలి అండ్ ఏదైతే ఇంటి నిర్మాణాలు మొదలైవి పెండింగ్గా ఉన్నాయని వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే దాని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన గృహ నిర్మాణ సంస్థ ఈ మార్చి 10వ తారీఖున GORT నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. సో ఈ జీవో ప్రకారం ప్రజెంట్ యూనిట్ విలువ 1,80,000 ఉన్నదనేది వివిధ కేటగిరీల వారీగా బీసీ మరియు ఎస్సీ లబ్ధిదారులకు ఒక యూనిట్ విలువ 1,80,000కి అదనంగా 50,000 అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్టీస్కి 75,000 అనేది 1,80,000కి అదనంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా ఇప్పటికీ 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగిందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కానూరులో భవిష్యత్తులో డ్రైనేజీలు, రోడ్లపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది చేసి చూపిస్తామన్నారు. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని తాడిగడపలో శ్రీనగర్ కట్ట రోడ్డును సుమారు 67.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ రోడ్డును పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, నియోజకవర్గ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పారు. తాడిగడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కట్ట రోడ్డు 67.5 లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించడం జరిగిందని అన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. కానూరులో భవిష్యత్తులో డ్రైనేజీలు, రోడ్లపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది చేసి చూపిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా ఇప్పటికీ 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ రోజు తాడిగడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కట్ట రోడ్డు 67.5 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే తాడిగడప మున్సిపాలిటీలో కానూరులో గాని, పోరంకి, యనమలకుదురు ఈ 4 ఊర్లలో కూడా డ్రైన్లు గాని, రోడ్లు గాని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. కానూరులో భవిష్యత్తులో డ్రైనేజీల మీదను, రోడ్ల పైన కూడా దృష్టి పెట్టి ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ నేతాజీ రోడ్లో ఆర్ఓబీ నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలను రద్దు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే
బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మనకు ఆర్ఓబీ కావాలి కానీ ఈ రోడ్లో నుంచి అవసరం లేదని, ఆర్ఓబీనా ఆర్యూబీనా అనేది రైల్వే అధికారులతో ఇన్స్పెక్షన్ చేయిస్తామన్నారు. రెండోసారి సర్వే చేయించి రైల్వే అధికారులు కలెక్టర్తో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తమదని తెలిపారు. అటు అభివృద్ధి కావాలి, ఇటు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్లలో ఆర్ఓబీ నిర్మాణం వల్ల తాము ఇల్లు కోల్పోతున్నామని, రోడ్డున పడాల్సి వస్తోందని స్థానికులు ఆనం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తారని వారికి చెప్పడం జరిగింది. దీంతో సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమా బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు తయారు చేసిన ప్రతిపాదనను పరిశీలించి స్థానికులకు ఇబ్బంది కలిగించే ఈ ప్రతిపాదన వద్దని చెప్పారు. ఆనం శ్రీనివాస్, స్థానికులు, మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధురానగర్ ప్రాంతంలో 2 రైల్వే గేట్లు ఉన్నాయని, రైల్వే గేట్లు పడటం వల్ల మధురానగర్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ వాసులకు శాశ్వత పరిష్కారం ఇచ్చేలా మధురానగర్ వైపు డబుల్ లైన్ ఆర్యూబీ శాంక్షన్ చేశామని అన్నారు. 50% పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిందని తెలిపారు. 9 నెలల్లో పూర్తి కావాల్సిన ఆర్యూబీని 5 సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయారని, 2024లో తాను మళ్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేసి ప్రారంభించినట్లు చెప్పారు. ఆర్యూబీని శంకుస్థాపన చేసింది, ప్రారంభించింది తానేనని తెలిపారు. పప్పుల మిల్లు వద్ద మరో ప్రధాన రైల్వే గేటు ఉందని తెలిపారు. నగరంలో రైల్వే గేట్లు లేకుండా ఆర్ఓబీలు, ఆర్యూబీలు పెట్టాలని కలెక్టర్ సమావేశంలో నిర్ణయించి అధికారులు పరిశీలించి 2 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. నేతాజీ రోడ్లో 2 వైపులా 40 అడుగుల మార్కింగ్ చేశారని, అక్కడ ఉన్న ఇళ్లు పగలగొట్టి రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. స్థానికులు ఆందోళనకు గురై తన వద్దకు వచ్చారని అన్నారు. నేతాజీ రోడ్లో నుంచి ఆర్ఓబీ వెళ్లడానికి వీల్లేదని ప్రతిపాదనలు రద్దు చేశామని అన్నారు. ఆర్ఓబీ కావాలి కానీ ఈ రోడ్డు నుంచి వద్దని చెప్పామని తెలిపారు. ఆర్ఓబీని రద్దు చేయించినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల పట్టాల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. 3 ప్రతిపాదనలు వాళ్ళు సిద్ధం చేశారు. ఒకటేమో పప్పుల మిల్లు దగ్గర నుంచి మధురానగర్లో పెట్టినట్టు రైలు అండర్ బ్రిడ్జ్ పెడితే ఎలా ఉంటుంది అంటే, దానికి అక్కడ కాలువ అడ్డొచ్చింది, ఏలూరు కాలువ. సరే, దానికి రెండో ప్రతిపాదనగా నేతాజీ రోడ్లోకి వచ్చారు. నేతాజీ రోడ్లో ఇది ఎప్పటి నుంచో చిన్న రోడ్డు ఇది. దీంట్లో ఇటు 40 అడుగులు అటు 40 అడుగులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మార్కింగ్ కూడా చేశారు. అంటే ఇవన్నీ పగలగొట్టేసి దీన్ని రైలు ఓవర్ బ్రిడ్జిని పెట్టాలని చెప్పి ప్రతిపాదనలు. దీని వెనకాల కూడా ఇంకో రోడ్డు కూడా చూశారు. ఆ 3 రోడ్లలో ఇది బాగా ఉందని చెప్పి అధికారులు ఒక ఆలోచనకు వచ్చారు. దాంతో ఇక్కడ స్థానికులందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పారు. నేను చెప్పాను వాళ్ళకి ఆ రోజు, నేనే వస్తాను, స్థానికంగా వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి చూసి అధికారులను కూడా రమ్మంటాను. అధికారులు కూడా వచ్చినాక అందరం కలిపి, మీ కార్పొరేటర్ లక్ష్మీపతి గారు కానీ అందరం కలిపి చూసి స్థానిక పార్టీ నాయకులు అందరం కూడా చూసి దాన్ని బట్టి ఫైనల్ చేద్దామని చెప్పాం. ఈ రోజు అధికారులను తీసుకొని ఇక్కడికి నేతాజీ కాలనీకి రావడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా చూసినాక వెంటనే ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడ ఈ నేతాజీ రోడ్లోంచి ఆర్ఓబి అనే లైన్ ఈ రోడ్లోంచి వెళ్ళటానికి లేదని ప్రతిపాదనలు క్యాన్సిల్ చేశాము. బోండా మహేశ్వర గారికి మరి నేతాజీ రోడ్డు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము ఇంతటితో ఇది చేస్తూ ఉన్నాము. అలాగే రిజిస్ట్రేషన్ సదుపాయం కోసం కూడా ఈ నేతాజీ రోడ్లో ఉన్న ప్రజలందరూ కూడా వారిని అడగడం జరిగింది. వారు నేను అది కూడా మీ అందరికీ పెట్టే ఉన్నానమ్మా, నేను త్వరలోనే మీకు ఆ యొక్క విషయం కూడా నా ఆఫీస్ వద్దకు కాదు మీ వద్దకే వచ్చి నేను చెప్తానని చెప్పి మరొక భరోసా ఇవ్వడం కూడా చాలా తృప్తికరమైన విషయంగా మిగిలి ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు ఈ రిజిస్ట్రేషన్స్ విషయం కూడా వీళ్ళందరికీ 81లో పట్టాలు ఇస్తే గాంధీ కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ రకరకాల బ్యాంకుల్లో లోన్స్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారండి. ఆ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలను రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేయాల్సిన పని కూడా ఆయన చూసి పెడతా ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. దీనికి ఇక్కడ ఏదైనా 2-3 కమిటీలుగా ఏర్పడి ఎమ్మెల్యే గారిని కలవటానికి, దానికి ఎవరెవరిని ఏమేం చేయాలి, ఏ పనులు చేయాలని చూసుకుని ఎమ్మెల్యే గారి ద్వారా ఆ రిజిస్ట్రేషన్లు కూడా త్వరలో జరుగుతాయండి. ఇది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా అది కూడా నేను మీ సమక్షంలోనే మీ దగ్గరకే వచ్చి మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని స్థానిక కార్పొరేటర్ గారితో మాట్లాడి పేపర్స్ తీసుకొని నేను తప్పకుండా మీ దగ్గరికి వచ్చి సమాధానం ఇస్తాను. రిజిస్ట్రేషన్ చేయించి మీ చేతుల్లో పెట్టి ఈరోజు మీరు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో అలా సంతోషంగా ఉండేటట్టు చూస్తానని మాట ఇచ్చారండి. అందువల్ల మా ఆనందాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేసుకుందామని చెప్పి నేతాజీ కాలనీ ప్రజలందరి తరపున బోండా ఉమా గారికి, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయటం లేదని దుయ్యబట్టారు. ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశపెట్టలేదన్నారు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారని తెలిపారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారని అన్నారు. జగన్ తెచ్చిన దిశ యాప్ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పేరు పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వరదు కళ్యాణి మండిపడ్డారు. ఉచిత బస్సు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారో, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు అవుతున్నా కూడా కనీసం ఉచిత బస్సు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికోసం పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ ఉచిత బస్సు అనేది తుసుమనిపించారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి ఎంత దారుణంగా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మోసం చేశారంటే, ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనందరము చూసాం. అలాగే దీపం పథకంకి కావాల్సింది 4000 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చింది కేవలం 2439 కోట్లు. అసలు మన రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ హోల్డర్స్ 1,55,00,000 మంది ఉన్నారు. బీపీఎల్ లో ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉంటే వీళ్ళు ఈ సంవత్సరంలో కూడా కేవలం ఒక సిలిండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. శాసన మండలిలో అధికార వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ సభను అడ్డుకునేలా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, వారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద 4,271 కోట్ల బకాయిలు పెరిగిపోయాయని గుర్తు చేశారు. యువత భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టిన వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ సభను అడ్డుకునేలా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం గర్హనీయమని ఆమె వ్యాఖ్యానించారు. టీచర్ పోస్టుల విషయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, వారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద 4,271 కోట్లు బకాయిలు పెరిగిపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ను సమర్థవంతంగా ప్రవేశపెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరపరుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్నామని, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాల భర్తీపై మొక్కుబడిగా వ్యవహరించిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 2,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని అన్నారు. యువత భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టిన వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పంచుమర్తి అనురాధ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడటం, ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో యువతని మీరు ఏం ఉద్ధరించారు? కనీసం చదువుకునే పిల్లలనైనా ఉద్ధరించారా? ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో కట్టారా? విదేశీ విద్యకి ప్రాధాన్యం ఏమన్నా ఇచ్చారా? అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా లక్షల మంది విద్యార్థులను పంపిస్తే మీ హయాంలో మీరు అది కంటిన్యూ చేయకపోవటం వల్ల ఎంతోమంది తిరిగి వచ్చేసిన వైనం ఉంది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి వైసీపీకి ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, ఏదైనా కానీ 4,271 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.
విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలో దీక్షలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగుతున్న నిరసన దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 15వ తేదీన జరిగే నిరసన దీక్షల పోస్టర్ను రాష్ట్ర నాయకత్వం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల విజయవాడ నగరంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో చలో విజయవాడ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని, కానీ 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 5,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని, జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. కళాశాలలు విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని, అప్పు చేసి ఫీజులు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరిగే నిరసన దీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన అన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలనేసి ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. అలాగే 35 రోజుల నుండి వెటనరీ విద్యార్థులు స్టైఫండ్ 25,000 రూపాయలు పెంచాలనేసి 1,500 మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. స్పందన చేయకపోగా ఆ విద్యార్థుల మీద అవహేళనగా మాట్లాడడం, తక్కువ చూపు చూడడం ఇది సరైంది కాదు. కాబట్టి వెటనరీ విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఈరోజు ఈ డిమాండ్తో ఈరోజు 15వ తేదీన ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ పూనుకుంది. దీనికి అందరూ కూడా మేధావులు సహకరించాలి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. అంతేకాకుండా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ నిలబెట్టుకోవాలని కోరారు. 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెల రోజుల్లో దఫాలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటుగానే ప్రైవేటు మెడికల్ కాలేజీలు అన్నింటిని కూడా ప్రైవేటు పరం చేసేదానికోసం తీసుకొస్తా ఉన్నారు. దీంతో పాటుగానే అనేక హామీల్ని అమలు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి వహించడం లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పార్టీని కాపాడుకోవటానికే వైఎస్ జగన్ యువ పోరు పేరుతో రాజకీయ నాటకాలు చేస్తున్నారని టీడీపీ నేత దీపక్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ధర్నాలో విద్యార్థులు, యువత ఎవరూ పాల్గొనలేదని, అది పూర్తిగా పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మార్గం చూపుతోందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత దీపక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రయోజనాలు అందుతున్న సమయంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ పార్టీని కాపాడుకోవడానికే యువపోరు పేరుతో రాజకీయ నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పార్టీ ఐపాక్ టీంని పెట్టి డ్రామాలు చేయడం అలవాటుగా మార్చుకుందని, కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లించిన విషయాన్ని స్వయంగా విద్యార్థులే చెబుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ధర్నాలో విద్యార్థులు, యువత ఎవరూ పాల్గొనలేదని, అది పూర్తిగా పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మార్గం చూపుతోందని గుర్తు చేశారు. అంత స్వేచ్ఛ ఉన్నా కూడా యువపోరు వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఫీజు బకాయిల్లో 800 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చివరకు పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు, చిక్కీల నుంచి ఆయాల జీతాలు, క్లీనింగ్ మెటీరియల్ వరకు కూడా బకాయిలు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. గత ప్రభుత్వం వ్యాపారవేత్తలపై రాజకీయ టెర్రరిజాన్ని నడిపిందని, దాదాపు 1,80,000 కోట్ల పెట్టుబడులు జగన్ వల్లనే రాష్ట్రం వదులుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం వైసీపీ పాలనలో 2,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి 800 కోట్లు ఇవ్వని డబ్బు ఇప్పుడు కూటమి ప్రభుత్వము క్లియర్ చేసింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సో వాళ్ళు ఈరోజు పెట్టే మెయిన్ పాయింటే వాళ్ళ ఫెయిల్యూరే, ఆ ఫెయిల్యూర్నే కూటమి ప్రభుత్వం కవర్ చేసింది అని చెప్పి తెలుపుకుంటూ, అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే
గుడ్డులకి 200 కోట్లు బాకీ పెట్టినారు. చిక్కీలు, పిల్లలకి ఇచ్చే చిక్కీలు 60 కోట్లు బాకీ పెట్టినారు. ఆయాలకి, నైట్ వాచ్మెన్లకి 65 కోట్లు బాకీ. క్లీనింగ్ మెటీరియల్ దాదాపు 2023 డిసెంబర్ నుంచి పెండింగ్ పెట్టినారు. ఇవన్నీ కలిపి మళ్ళా ఇంకొక 352 కోట్లు కూడా ఇప్పుడు పేమెంట్ చేయటం జరిగింది. అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన డ్యూస్ 1152 కోట్లు ఈ ప్రభుత్వము క్లియర్ చేసింది. ఇది వాస్తవము. వాళ్ళు చేసే డ్రామా దయచేసి ప్రజలు గుర్తించాలా అని చెప్పి నేను. ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వాలే పార్టీకి ఎటువంటి సంబంధం లేని షేక్ మాబూ అనే వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తాను పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా షేక్ మాబూ విలేకరుల సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. షేక్ మాబూ గత 10 సంవత్సరాల నుంచి రిపబ్లికన్ పార్టీ, అంబేద్కర్ పార్టీలో ఉన్నారని తెలిపారు. తాను ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వాలే పార్టీలో మైలవరం ఎమ్మెల్యేగా, విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయటం జరిగిందన్నారు. 2024లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయటం జరిగిందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరం అని కేంద్ర మంత్రి శ్రీ రామ్దాస్ అత్వాలే ఎన్డీఏ కూటమి భాగస్వామి అని మద్దతిచ్చారన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన షేక్ మాబూపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. షేక్ మాబూ అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు. మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు. మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి, కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు. చివరికి ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత 6 సంవత్సరాలే సస్పెండ్ చేయబడ్డాడు, అతను ఏ పార్టీలో లేడు, ఈ పార్టీకి అతను సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు, కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకటరామయ్య గారు, అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్లో రిలయన్స్ ఐబాబ్ వేర్ హౌస్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఒక్కసారిగా కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు. కాంట్రాక్టర్ నుంచి ఉద్యోగాలకు ఇకపై రావొద్దని తెలియచేయటం కార్మికుల్లో ఆగ్రహాన్ని రేపింది. వేతనాల కోసం గత 2 నెలలుగా ఎదురు చూస్తున్న కార్మికులు వాటి చెల్లింపులు జరగకపోవడంతో గేటు వద్ద బైఠాయించి ఆందోళన ప్రారంభించారు. తమకు రావాల్సిన జీతాలను వెంటనే ఇవ్వాలని, అలాగే కనీసం 3 నెలల జీవితం ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. వాళ్ళు చెప్పేది మేము 3 నెలలు ఇప్పుడు ఏదైతే మీరు పని చేశారో ఆ పనికి కావాల్సినటువంటి వేతనం ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి, ఎక్కడా చట్టంలో నష్టపరిహారం ఇవ్వటం లేదు అనేది ఈ రోజున యాజమాన్యం చెప్తుంది. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా కార్మిక చట్టం ప్రకారం పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగిస్తే వారికి ఫర్దర్ ఉపాధి చూసుకునేంత వరకు నష్టపరిహారం ఇచ్చి పంపించాలి. అందుకని ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఫర్దర్ వేరే వృత్తి చూసుకునే వరకు వీళ్ళకి కార్మికులు కోరుతున్న పద్ధతిలో నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి డిమాండ్. వాళ్ళు పొద్దునుంచి ఏంటమ్మా ఇలా మేము చేస్తామమ్మా, ఏదో ఒకటి చేస్తాము అని మమ్మల్ని వచ్చి బతిమలాడేది లేదు సార్. మేము ఈరోజు రాకపోతే రేపు నో ఎంట్రీ అని రాస్తున్నారు. అలా రాసేసి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. బట్ ఇప్పుడు టైమింగ్ అనేది మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 8 దాకా చేస్తున్నాము మేము. ఎందుకంటే మాకు కావాలి కాబట్టి, మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి తప్పదు, మేము చెయ్యాలి, చేస్తున్నాము. దానికి మాకు ఫలితం లేకుండా మనం చేయమంటే ఎలా చేస్తాం సార్? మార్నింగ్ 8కి వచ్చేవాళ్ళు ఈవినింగ్ 8కి వెళ్తూ ఉంటారు. లేదంటే కనుక వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అదని ఇదని చెప్పి మాయమాటలు చెప్పి ఉంచుతున్నారు తప్ప వాళ్ళకి ప్రాపర్గా ఓటీ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ ఇవ్వటం కానీ, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వటం కానీ అలాంటివి ఏమి. ఇంకా చెప్పాల్సిందంటే ఈ డీసీ క్లోజ్ అవుతుందని మాకు 2 డేస్లో ఇన్ఫామ్ చేస్తాము. మాకు 2 డేస్ ముందే మాకు వచ్చింది, మేము ఇప్పుడు మీకు చెప్తున్నాం అని చెప్పి ఈరోజు మాకు అనౌన్స్ చేశారు. అది కూడా అలా చేయబట్టే మేము అందరం ఇప్పుడు ఈ రోడ్డు మీద మాకు ఏదైనా నష్టపరిహారం ఇస్తారేమోనని మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు హెచ్ఆర్ సార్ హెడ్ వచ్చారు,
మీకైతే మేము శాలరీస్ ప్రొవైడ్ చేసాం కానీ ఏ నష్టపరిహారం అయితే ప్రొవైడ్ చేయలేమన్నారు. బట్ ఆ మాట్లాడిన విధానంలో కూడా ఒకవేళ ప్రొవైడ్ చేస్తే మీ ఆధార్ కార్డులో హోల్డ్ చేస్తామన్నది ఒక పాయింట్ మాట్లాడారు. ఆ పాయింట్ మాకు నచ్చట్లేదు. ఆ పాయింట్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు నష్టపరిహారం ఇచ్చినా సరే ఇస్తా అన్నారు, అది మాకు ఒక పేపర్ పూర్వకంగా ఇవ్వాలి. వాళ్ళతో పాటు ఎంప్లాయీస్ తో పాటు మీరు ఎందుకు ఉంటున్నారు? సర్టిఫికేట్ ఇవ్వను. ఇంటర్న్షిప్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇవ్వను. నేను చెప్పిన పని చేస్తే సర్టిఫికేట్ ఇస్తా, లేదంటే ఇవ్వను. ఇలా బెదిరిస్తున్నారు. ఇంకోటి శాలరీస్ ఇన్ టైం వేయరు. ప్రతి నెల మొత్తం కష్టపడి ఆయన బతులు అడుకోవాలి వెళ్ళి శాలరీ నేనని. ఎందుకు అంత కర్మ? మాకు పని చేసి అడుగుతున్నాం, చేయకుండా అడగట్లేదు. డబ్బులు చేసి అడిగినా గానీ వేస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు వేస్తాం. ఇదే సమాధానం. మాకు అవన్నీ పరిష్కారం కావాలి. ఈ 2 నెలలు మాకు పే చేయాలి. 3 months అకామిడేషన్ అడుగుతున్నాము. 3 months అకామిడేషన్ ఇవ్వాలి మాకు. ఇది కంపల్సరీ. అది మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు సాల్వ్ చేయాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.